కథల ప్రపంచం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే శ్మశానం కేసు మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, జీవితం స్వార్థంతో కూడుకున్నది. ప్రతి వ్యక్తి కూడా స్వార్థంతో ప్రేరణ పొందుతాడు. అయితే స్వార్థాన్ని ప్రేరేపించే అన్నిటిలోకి పాపభూయిష్టమైనవి రాజ్యము, రమణి. వాటి కోసం మనుషులు ఎంతటి దారుణ కృత్యానికైనా ఒడిగడుతుంటారు. ఇందుకు నిదర్శనంగా నీకు చంద్రసేనుడు అనేవాడి దురాగతం గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అమరావతికి అమరసేనుడు అనేవాడు యవ్వనారంభంలోనే రాజు అయ్యాడు. కళ్ళికోటకు అమరావతికి అనాదిగా శత్రుత్వం ఉండేది. అమరసేనుడు తండ్రి కాలంలో కళ్ళికోట రాజు అమరావతి కేసి చూడలేకపోయేవాడు. అమరసేనుడు మరీ అనుభవం లేని యువకుడు అన్న ధైర్యంతో కళ్ళికోట కాటమరాజు అమరావతి మీద ధ్వజమెత్తి వచ్చి అమరసేనుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. తర్వాత కొంతకాలానికి కాటమరాజు కూతురు మణిమాలకు స్వయంవరం ఏర్పాటైంది. మణిమాల అతిలోక సుందరి అని పేరుగన్నది. ఆమె స్వయంవరానికి కాటమరాజు అందరు రాజులకు ఆహ్వానం పంపాడు గాని అమరసేనుడికి పంపలేదు. అమరసేనుడికి తల తీసేసినట్టు అయింది. అతను కాటమరాజు చేసిన అవమానం గురించి తన మంత్రితో చర్చించాడు. కాటమరాజు మనకు బద్ధశత్రువు. అతను ఆహ్వానం పంపలేదని మనం విచారించిన అవసరం లేదు. అతను ఆహ్వానం పంపినా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే శత్రువైన వాడు మంచిగా పిలిచి ప్రాణాలు తీయవచ్చు అన్నాడు మంత్రి. కానీ మంత్రి మాట అమరసేనుడికి రుచించలేదు. ఆహ్వానం అందుకున్న రాజకుమారులు తమ చిత్రపటాలను పంపినట్టే అతను కూడా తన చిత్రపటాన్ని కాటమరాజు వద్దకు తన మనుషుల ద్వారా పంపాడు. కాటమరాజు ఆ చిత్రపటాన్ని అందుకుంటూనే నేలకేసి కొట్టి తన పాదరక్షలతో బాది తెచ్చిన వారికి దాన్ని తిరిగి ఇస్తూ, దీన్ని మీ రాజుకు ఇచ్చేయండి అన్నాడు. కాటమరాజు తన పట్ల చూపిన అమర్యాద గురించి విని అమరసేనుడు తోక తక్కున తాచులా అయిపోయి చిందులు తొక్కుతూ కాటమరాజు మీద యుద్ధం ప్రకటించాడు. ఈ సంగతి వినగానే కాటమరాజు అమరసేనుడి తల నరికి తెచ్చిన వారికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. మణిమాలని పెళ్లి చేసుకోవటం ఎలాగా అని మదన పడుతున్న రాజకుమారులందరూ ఒక్కపెట్టున మన సేనలతో అమరావతి మీదకి బయలుదేరారు. ఆ సమయానికి అమరసేనుడి తమ్ముడు చంద్రసేనుడు గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. తన అన్నకు రానున్న ప్రమాదం గురించి విని అతని ఇంటికి వచ్చాడు. ఒక్కొక్క రాజకుమారుడు తన సేనతో వచ్చి పడుతున్న వార్తలను తెలుస్తున్నాయి. కోట బురుజు మీద నుంచి చూస్తే అన్ని వైపుల నుండి సేనలు రావడం కనిపించింది. వాటిని చూసి అమరసేనుడు బెదిరాడు. చంద్రసేనుడు అకస్మాత్తుగా కత్తి దూసి తన చెంతనే నిలబడి ఉన్న అన్న తల నరికి అతని మొండెం కోట కిందకి విసిరేశాడు. ఆ మొండెం దండెత్తి వచ్చిన రాజకుమారులందరూ చూసి అమరసేనుడి తల ఎవరో ముందే నరికేశారని, ఇక తమకు మణిమాలను పెళ్లాడే అవకాశం లేదని తెలుసుకుని తమ తమ సేనలతో తిరిగి వెళ్ళారు. తర్వాత చంద్రసేనుడు తన అన్న తల తీసుకుపోయి కాటమరాజుకు చూపించి మణిమాలను పెళ్లాడి అతడితో బంధుత్వము స్నేహము కూడా చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రసేనుడు తన అన్నను అకారణంగా హత్య చేయటంలో అతని ఉద్దేశం ఏంటి? మణిమాల వంటి అందగత్తెను పెళ్లాడాలనా? అన్నను చంపి తాను రాజు కావాలనా? తన బద్ధశత్రువైన అమరసేనుడి తమ్ముడిని తెలిసి కూడా కాటమరాజు చంద్రసేనుడికి తన కుమార్తెను ఎందుకు పెళ్లి చేశాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బద్దలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, క్రోధావేశంలో అమరసేనుడు కాటమరాజు మీద యుద్ధం ప్రకటించి తన చావు కోరి తెచ్చుకున్నాడు. అతను మంత్రి సలహాను పాటించి ఉండవలసింది. కాటమరాజు తనకన్నా బలహీనుడు అన్నదే అమరసింహుడు ఆలోచించాడు గాని మణిమాల మూలంగా అనేక మంది రాజులు కాటమరాజు పక్షం అవుతారని అతను ఆలోచించలేదు. అతను అంతమందితో పోరి జయించగల స్థితిలో లేడు. ఆ కారణం చేత అతనికి చావు ఎలాగూ మూడింది. ఈ సంగతి గ్రహించిన చంద్రసేనుడు తన అన్నను ఇతరుల చంపడం కన్నా తానే చంపడంలో గల లాభం గ్రహించాడు. రాజ్యం దక్కుతుంది, కాటమరాజుతో పోరు తప్పుతుంది. బలహీనుడై ఉండి కూడా లోగడల
కయ్యానికి కాలు దువ్వి యుద్ధంలో ఓడిపోయినది కాటమరాజే. అతనికి తాను అల్లుడైతే కాటమరాజు శాంతిస్తాడు. అదే మరొకడు అల్లుడైతే ఆ అల్లుడితో సహా కాటమరాజు అమరావతి మీదికి కాలు దువ్వుతూనే ఉంటాడు. ఈ కారణాల వల్ల చంద్రసేనుడు ఆలోచన తెలివైనదే. ఇక కాటమరాజు తన ప్రతిజ్ఞ నిలుపుకోవటం వల్ల వచ్చిన నష్టం లేదు. తన కుమార్తెను చంద్రసేనుడికి ఇయ్యక మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇక అతని మాటకు రాజులలో ఏమాత్రమూ విలువ ఉండదు. కాటమరాజు అమరసేనుడి తల తెచ్చిన వారికే కుమార్తెనిస్తానన్న నమ్మకంతో వారందరూ అమరసేనుడి మీదికి దండెత్తి వచ్చారు. అంతేగాని వారికి అమరసేనుడితో వైరం లేదు. అందుచేత కాటమరాజు చేసిన పని కూడా వివేకంతో కూడినదే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.